కేరళలో కొన్ని స్కూల్స్లో బ్యాక్ బెంచ్ లేకుండా టేబుల్ని రౌండ్ సర్కిల్గా వేస్తున్నారు. దానికి కారణం ఒక సినిమాలో బ్యాక్ బెంచర్స్ ఉండకుండా ఉండాలంటే టేబుల్స్ని ఇలా వేయడమే అని సినిమాలో చెప్పిన దాన్ని ఇప్పుడు కేరళలో చాలా స్కూల్స్ పాటిస్తున్నారు. ఈ నో మోర్ బ్యాక్ బెంచర్స్ అనే దాన్ని ఓ ఆర్టికల్లో చూసి ఇది ఏ సినిమాలో చెప్పారని వెతికితే శనార్థి శ్రీకుట్టన్ సినిమా అని తెలిసింది. ఈ సినిమాని లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సైనా ప్లే ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. తెలుగులో ఉండేసరికి నేను కూడా ఈ సినిమాలో ఏముందో అని సినిమా చూసా. సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందంటే, సినిమాలో వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, కానీ ఆ ఒక్క పాయింట్ తప్పించి మిగతా సినిమా నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఆ ఒక్క పాయింట్ కోసం సినిమా మొత్తం చూడడం కొంచెం బోరింగ్గా కూడా అనిపించింది. థియేటర్స్లో ఈ సినిమా చూడడం కష్టమే, ఓటీటీలో కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ప్లాట్ విషయానికి వస్తే, శ్రీకుట్టన్ స్కూల్లో అల్లరి చేసే 7వ తరగతి అబ్బాయి. శ్రీకుట్టన్ స్కూల్లో అందరూ భయపడే టీచర్కి బ్యాక్ బెంచర్స్ అంటే అల్లరి చిల్లరగా తిరిగే వేస్ట్ ఫెలోస్ కాదని నిరూపించడానికి శ్రీకుట్టన్ ఏం చేశాడు అనేది ప్లాట్. సినిమా స్టార్టింగ్ శ్రీకుట్టన్ అతని ఫ్రెండ్స్ గురించి చూపిస్తూ స్కూల్ పిల్లల లైఫ్ను చూపిస్తారు. స్కూల్కి ఎప్పుడైతే చక్రపాణి సార్ వస్తాడో ఇక అక్కడ నుంచి సినిమా ఇంట్రెస్టింగ్గా సీరియస్గా ఉంటుంది. అక్కడ వచ్చే కొన్ని సీన్స్ బాగుంటాయి. తర్వాత శ్రీకుట్టన్ స్కూల్ లీడర్ ఎలక్షన్స్లో పాల్గొనడం, అక్కడి వరకు సినిమా బాగానే ఉంటుంది. కానీ అక్కడ నుంచి సినిమా చాలా బోరింగ్గా ఉంటుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా కొంచెం బాగుంటుంది. ఈ సినిమా స్కూల్ పిల్లల లైఫ్ మీద ఉన్న సినిమానే కానీ మరీ ఎమోషనల్గా హార్ట్ టచింగ్గా ఉండే సినిమా కాదు. జస్ట్ కామెడీ వేలో అలా వెళ్తుంటుంది సినిమా. కాకపోతే నో బ్యాక్ బెంచర్స్ అన్న పాయింట్ సినిమాలో చెప్పుకోదగ్గ పాయింట్. ఇది తప్పించి సినిమాలో ఇంకేం లేదు. స్కూల్ పిల్లలుగా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. నాకైతే మరీ సూపర్ సినిమా కాదు, అలాగని చెత్త సినిమా కూడా కాదు. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.